అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. పనిగాళ్ళోడు పందిరేస్తే ఉడతతో కదలిగి ఊడిపోయిందట. అవగట్లనే ఉన్నది. అయోధ్య గుడి కట్టిన తీరు చూస్తుంటే 100 కోట్ల చందాలు తీసుకొని వాళ్ళు కట్టింది ఏందయ్యా అంటే చిన్నపాటి వానస్తేనే మొత్తం గుడంతా చిత్తడయ్యేటట్టు కట్టిండ్రు. గర్భగుళ్ళె విగ్రహం కాన్ నుంచి అయ్యగార్లు నిలుసునే జాగదాకా ఏడా గింత సందు లేకుండా ఊరుస్తుందని అయ్యగార్లు నెత్తి కొట్టుకుంటుర్రు. అయోధ్య గుడిలా డొల్లతనం బయట పడ్డది. అయోధ్య గుడి కట్టి అపర భక్తి పరులమనే ముద్రగొట్టుకునే ప్రయత్నం చేసుకుండ్రు బీజేపీలు. రామునికి బీజేపీలు అసలైన భక్తులు కడుమోలు గానే కాదన్నట్టు రాముని కూడా రాజకీయం అంటగట్టిండ్రు. ఇక అందుకేనేమో ఆ రాముని కూడా కోపం వచ్చింది. వాళ్ళ డొల్ల భక్తిని ఇట్లా బయట పెట్టినట్టుండు. అయోధ్యలో చిన్న వానొస్తే గుడంతా చిత్తడైపోయింది, గుళ్ళకే వరదొచ్చింది. మరి సూర్యకిరణాలు తలిగేటట్టు ఏర్పాట్లు చేసినట్టే వానొస్తే చల్లొచ్చేటట్టు కూడా ఏర్పాట్లు చేసిండ్రేమో అని సోషల్ మీడియాలో ఎక్కిరిస్తున్నారు అంతా. మరి యాదగిరి గుట్ట గుడి కడుతున్నప్పుడు చిన్న వానకు కప్పులు ఉరిసినాయి. అప్పుడు ఇంకా గుడి కట్టుడు కానేలేదు. దానికే కేసీఆర్ ఎసొంటి గుడి కట్టించుండో చూడుండ్రి. గింత అధ్వానమా, కుర్చీ దిగిపో కేసీఆర్ అని మస్తు వెక్కిండ్రు వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళకు నోర్లు మెసులుతలేవా? అంత పెద్ద గుడిని కట్టే తరీక గిదా? ఏడవా ఇంజనీరింగ్ తెలివితేటలు, ఏడవా అద్భుత డిజైన్లని సోషల్ మీడియాలో మస్తు ఎక్కిరిస్తుండ్రు నెటిజన్లు.